హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఝాన్సీ. నేను సమ్మర్ క్యాంప్లో శ్రీరామ్ వారి సైట్లో కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చాను. ఈరోజు నేను ఒక అక్షరాన్ని చేశాను, అది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను కొంత డేటా తీసుకున్నాను. ఆ డేటా ఏంటంటే నేను కొంతమంది నేమ్స్ తీసుకున్నాను. ఝాన్సీ, స్వీటీ, దిలీప్, రాకేష్, రాహుల్, మనోజ్ అని. వీళ్ళు డిఫరెంట్ ఐటమ్స్ కొన్నారు. బుక్, పెన్ను, పెన్సిల్, ఎరేజర్, ప్లాంక్, బ్యాగ్ అని. వీళ్ళు ఈ ఐటమ్స్ అందరికీ కావాలి కాబట్టి ఈ నేమ్స్ని రిపీటెడ్గా మళ్ళీ వేశాను. ఇక్కడ ఆ బుక్ని ఎంత ప్రైస్ కొన్నారని ఇక్కడ వేశాను. ఈ డేటాని నేను పైవట్ టేబుల్ చేయాలనుకున్నాను. పైవట్ టేబుల్ అంటే ఏంటంటే ఈ డేటాని సమ్మరైజ్ చేయడం. పైవట్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఇన్సెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ పైవట్ టేబుల్ అని ఉంది కదా, ఆ పైవట్ టేబుల్ని క్లిక్ చేసి ఇది ఇలాగా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పైవట్ టేబుల్ మనకు వస్తుంది. ఇందులో నేను ఏం చేశానంటే ఈ నేమ్స్ తీసుకున్నాను. ఒక్కొక్కరు ఎంత కాస్ట్ చేశారని ఒక్కొక్కరు టోటల్గా ఎంత కాస్ట్ చేశారని వేసాను. ఇక్కడ దిలీప్ 120 రూపీస్ కాస్ట్ చేశాడు మొత్తం ఈ ఐటమ్స్ మొత్తానికి. ఇక్కడ ఏంటంటే ఒక్కో ఐటము ఎంత కాస్ట్ అయిందని. బ్యాగ్ 1500 టోటల్ అయింది. ఇక్కడ ఏంటంటే బ్యాగ్ని ఎంతమంది కొన్నారని. ఇక్కడ మనకి బ్యాగ్ని ఎంతమంది కొన్నారని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ 2 టైమ్స్ ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. స్వీటీ బ్యాగ్ని 600 కొన్నది, రాహుల్ బ్యాగ్ని 200 కొన్నాడు, రాకేష్ బ్యాగ్ని 200 కొన్నాడు, మనోజ్ బ్యాగ్ని 500 కొన్నాడు. ఇలా నేను ఇక్కడ చేశాను. దిలీప్ ఎన్ని ఐటమ్స్ కొన్నాడంటే 3 ఐటమ్స్ కొన్నాడు. అవి ఏంటని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే దిలీప్ ఎరేజర్, ప్లాంక్, పెన్సిల్ కొన్నాడు. ఇలా ఎంత కొన్నాడు. ఎరేజర్ని 10 రూపీస్కి, ప్లాంక్ని 100 రూపీస్కి, పెన్సిల్ని 10 రూపీస్కి కొన్నాడు. ఇలా నేను ఇక్కడ పైవట్ టేబుల్ క్రియేట్ చేశాను. దీనికి నేను డేటా కూడా గ్రాఫ్ కూడా చేశాను. ఆ చార్ట్స్కి నేను గ్రాఫ్ చేశాను. ఈ గ్రాఫ్లో మనకి ఏంటి తెలుస్తుందంటే ఎవరు ఎక్కువ కాస్ట్ చేశారని అన్ని ఐటమ్స్కి. ఇక్కడ స్వీటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ స్వీటీ ఎక్కువ కాస్ట్ చేసింది 645. ఇక్కడ దిలీప్ అన్నిటికంటే తక్కువ ఉంది కాబట్టి దిలీప్ అన్నిటికంటే తక్కువ 120 కాస్ట్ చేశాడు. దీన్ని పైవట్ టేబుల్ అంటారు. దీన్ని పై చార్ట్ అంటారు. ఇక్కడ మనకి ప్లాంక్ ఎంత పర్సెంటేజ్ అని ఎంతమంది కొన్నారని చూపిస్తుంది. ఇక్కడ ప్లాంక్ని 3 మెంబర్స్ కొన్నారు, దీనికి 15%. ఇక్కడ బ్యాగ్ని 4 మెంబర్స్ కొన్నారు, 20%. ఇలా నేను పై చార్ట్ చేశాను. ఇక్కడ పెన్సిల్ ఎక్కువ మంది కొన్నారు కాబట్టి ఇక్కడ 25% వచ్చింది, 5 మెంబర్స్ కొన్నారు పెన్సిల్ని. అన్నిటికంటే తక్కువ బుక్ మరియు పెన్ను. బుక్ 2 మెంబర్స్ కొన్నారు, పెన్నుని కూడా 2 మెంబర్స్ కొన్నారు. దీనికి కూడా 10%, దీనికి కూడా 10%. దీన్ని బార్ గ్రాఫ్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఐటెంకి ఎంత ఎక్కువ కాస్ట్ దేనికైందని చూపిస్తుంది. ఇక్కడ అన్నిటికన్నా బ్యాగ్కి ఎక్కువ కాస్ట్ అయింది 1500. అన్నిటికన్నా పెన్కి తక్కువ కాస్ట్ అయింది 30 రూపీస్. దీన్ని కాలం చార్ట్ అంటారు. దీంట్లో మనకి ఏంటి తెలుస్తుందంటే ఎవరు ఎన్ని ఐటమ్స్ కొన్నారని చూపిస్తుంది. అన్నిటికంటే ఎక్కువ ఐటమ్స్ స్వీటీ మరియు ఝాన్సీ కొన్నారు 4. అన్నిటికంటే తక్కువ ఎవరంటే దిలీప్, మనోజ్, రాహుల్, రాకేష్ 3 కొన్నారు.